యెరికో పట్టణమునకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించి ఉన్నారు. మరి ఆ త్రోవ పక్కన భిక్షం అడుగుకొను ఒకని మనము ఇక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి ఆయన విని ఉన్నాడు. ఆయన అక్కడ కేకలు వేయడము మనము చూస్తాం. అందరైతే ఆయనను పట్టించుకోలేదు, కానీ దేవుడు మాత్రము తిరిగి చూచి ఆయనను ఆయన దగ్గరికి తీసుకొని రమ్మనడం మనము చూస్తాం. ఆయనకి ఎంతో విశ్వాసం ఉంది కాబట్టే దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆయన కేకలు వేసి ఉన్నాడు. అందుకే దేవుని దగ్గరికి తీసుకొని రాబడ్డాడు, ఆయన స్వస్థపరచబడ్డాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు అట్టి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనుషులు మనను గమనించలేని స్థితిలో మనం ఉంటాం, కానీ దేవుడు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ఆయన దగ్గరికి మనము వచ్చినప్పుడు మన ప్రార్థనలో అంగీకరించి మనను దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు.